శుభ శుభ గుడ్ ఫ్రైడే మెసేజ్. సో యేసయ్య సిలువలో మరణించడానికి గల కారణాలు చూద్దాం. మనందరికీ తెలుసు ఆయన ఎందుకు మరణించాడో. సో ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన మరణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాము. ఆ ఒక బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, ఆయన ఎందుకు మరణించడం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుందాము. ఓకే. యేసయ్య సిలువలో మరణించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు మన రోగాలను భరించడానికి ఆయన శిలువలో మరణించాడు. మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని ఆదుకోవడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి, మనందరికీ కూడా సంతోషకరమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవం ఇవ్వడానికి, అబ్రహం ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన శిలువలో మరణించాడు. సో ఆ మరణము చాలా గొప్ప మరణము, వీర మరణము. సో ఎవరు చేయలేని త్యాగాన్ని ఆయన చేశాడు ఈ లోకం కోసం. నాట్ ఓన్లీ క్రిస్టియన్, ప్రతి ఒక్కరి గురించి, మానవాళి కోసము ఆయన చేశాడు. మానవాళి సంతోషంగా ఉండాలని అందరి కోసము ఆయనే చేసిన ఈ త్యాగాన్ని మనము గుర్తు చేసుకుందాము. మరొకసారి గుర్తు చేసుకునే అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి గుర్తు చేసుకొని స్మరించుకుందాం ఆయన మరణాన్ని. సో ఆయన మరణం గురించి బైబిల్లో చాలా గొప్పగా రాయబడింది. సో ఆయన మరణము ఒకరు చేసింది కాదు, ఆయనంత ఆయన్నే ప్రేమతో ఇచ్చుకున్నాడు. ఆయన ఆయన ప్రాణము ప్రేమతో పెట్టాడు ఆయన ప్రాణం. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. సో మనము పాపుల విషయమై చనిపోయి, సో ఇక్కడ ఏమంటుంది వాక్యము, మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. సో మనము పాపుల విషయమే ఏమయ్యామంట, చనిపోయాము. సో అంటే ప్రతి ఒక్కరిలో పాపం ఉంది, ఏ ఒక్కరిలో కూడా నీతి లేదు, ఏ ఒక్కరిలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. 100% వి షుడ్ ట్రావెల్ టు హెల్ ఓన్లీ, అంటే నరకానికి వెళ్ళాల్సిందే మన ఆత్మ మరణించిన తర్వాత. సో అలా కాకుండా ఆయన్ని తన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన శరీరంలోకి వేయబడ్డాయి, ఆయన శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఆయన మన పాపములన్నీ కూడా మోసుకొని, సో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. సో ఆయన గాయాలు పొందడానికి కారణం ఎందుకంటే మనము హీలింగ్ పొందుకోవడానికి, మనము స్వస్థత పొందుకోవడానికే ఆయన 39 కొరడా దెబ్బలు తినడం జరిగింది. సో అందుకే ఆయన త్యాగము, ఆయన మరణము త్యాగంతో కూడిన మరణము. సో లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చిన రక్షకుడు అంటాము. అందుకే ఈ యొక్క మరణాన్ని మనము స్మరించుకుంటున్నాము ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా. ఆయన ఎన్ని కారణాల చేత అయితే మరణించాడో అవన్నీ కారణాలు మన జీవితంలో నెరవేరాలి. ఒకటి ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మన పాపములను క్షమించడానికి, మన పాపములను తీసివేయడానికి ఆయన వచ్చినట్టుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు, ఇక మనము నీతి విషయమే జీవించినట్లు అంటే నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన శరీరంలో మన శరీరంలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన శరీరంలో వేయబడ్డాయి, ఆయన శరీరంలో మోయబడ్డాయి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. అంటే ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన శిల్వ మరణానికి ఎక్కడానికి జరిగింది. ఇంకొకటి, ఆయన మన పాపములను తీసివేయడానికి, మన దోషములను తీసివేయడానికి ఆయన మరణించడం జరిగింది. సో యోషయ 53వ అధ్యాయం 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. చూసారా, తృణీకరింపబడిన వాడు అంటే రిజెక్ట్ చేయబడ్డాడు, అందరి చేత ద్వేషించబడ్డాడు, అందరి చేత విమర్శించబడ్డాడు, అందరి చేత దూషించబడ్డాడు. సో తృణీకరించబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను.
అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. సో ఆయన తప్పు ఏం చేయలేదు, ఆయన పొరపాటు ఏం చేయలేదు. కానీ మనుషులు ఆయనను అలాగా చూశారు, రిజెక్ట్ చేశారు, ఆయనను విమర్శించారు. వందల మంది విమర్శించారు, వందల మంది సిలువ వేయమని చెప్పారు ఆయనను. సో ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఏ దోషం చేయలేదు. కానీ మన తప్పులను, మన పొరపాట్లను, మన దోషాలన్నీ కూడా ఆయన శరీరంలో వేయబడి ఆయన వ్యసనకారుడుగా, ఆయన రిజెక్ట్ చేయబడ్డవాడిగా, విసర్జించబడినగా, ఆయన వ్యాధిని అనుభవించేవాడుగా, మనుషుల చూడనొల్లటి వాడుగా ఉండెను. సో మనుషులు భరించలేనంతగా, సహించలేదండి. ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆయనను సహించలేదు, ఆయనను భరించలేదు. ఆ శిల్వ మరణం ఎక్కేదాకా ఆయనను హింసిస్తూనే ఉన్నారు. ఆయన మరణం గురించి పోరాడారు. ఆయన ఖచ్చితంగా ఈ శిల్వ మరణం పొందాలని పోరాడారు. సో ఆయన ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ దోషం చేయకుండా, ఏ వ్యసనకారుడు చేయకుండా, ఏ వ్యసనక పనులు చేయకుండా కూడా ఎన్నిక లేని వాడిలాగా ఆయన శిల్వలోకి ఎక్కడం జరిగింది. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను. సో భరించెను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరికన్నా కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, జస్ట్ మనం చూస్తాము, బాధపడతాము, కానీ ఆ నొప్పిని, ఆ బాధను మనం భరించలేము. సో ఒకవేళ తలనొప్పి వచ్చింది అనుకోండి ఎవరికన్నా, మన మన ఇంట్లో వాళ్ళకి, ఆ తలనొప్పిని మనం భరించలేము, చూసి బాధపడతాము. కానీ ఆయన మన రోగములను భరించాడట. ఒక కడుపు నొప్పి వస్తే ఎలాగైతే భరిస్తారో, ఒక క్యాన్సర్ వస్తే ఎలాగైతే భరిస్తారో, ఒక తలనొప్పి వస్తే ఎలాగైతే భరిస్తారో, ఒక జ్వరం వస్తే ఎలాగైతే భరిస్తారో, అలాగే మన రోగంలో వచ్చినప్పుడు మన శరీరంలో ఎలాగైతే బలహీనత ఉంటుందో, ఎలాగైతే మనము బాధపడతామో అలాగే ఆయన బాధపడ్డాడు, అలాగే ఆయన భరించాడట. చూడండి, మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. సో వ్యసనములన్నిటిని కూడా ఆయన ఓర్చుకున్నాడు, వహించెను. ఆయనను మెత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. సో మనం ఏం చేసామంటే ఆయన తప్పు చేసిన వాళ్ళలాగా, శ్రమ పొందిన వాళ్ళలాగా, ఇక దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు, దేవుడి చేతనే రిజెక్ట్ చేయబడ్డాడని ఆయనను అలా శిల్వ మరణానికి ఎక్కించడం జరిగింది. సో ఆయన మరణించడానికి కారణాలు మనం తెలుసుకుంటున్నాం. మన రోగాలను భరించడానికి, మన వ్యసనాలను, అడిక్షన్స్ అంటారు, వ్యసనములు అంటే అడిక్షన్ని తీసివేయడానికి. అందుకే ఇప్పుడు చూడండి, చాలామంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అంత అడిక్షన్ నుంచి పొందుకోలేరు. కానీ యేసయ్యను ప్రార్థించిన తర్వాత చాలామంది డ్రగ్స్ నుంచి కూడా విడుదల పొందుకుంటున్నారు, సిగరెట్ స్మోకింగ్ నుంచి విడుదల పొందుకుంటున్నారు, ఆల్కహాల్ నుంచి విడుదల పొందుకుంటున్నారు. సో అదే కనుక వీళ్ళు లేకపోయి ఉంటే, అంటే ఈ వ్యసనాలు భరించకపోయి ఉంటే, ఎవరు కూడా ఆ అడిక్షన్స్ నుంచి బయటికి వచ్చే వాళ్ళు కాదు. ఇవన్నీ అడిక్షన్స్ అండి. ఈ అడిక్షన్స్ నుంచి బయటికి రావడం చాలా కష్టము. కానీ ఆయన శిలువలో 2000 సంవత్సరాల క్రితమే భరించాడు, వహించాడు. మెత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. సో దేని వల్ల బాధపడ్డాడు, శ్రమ పొందాడు. మనందరం కూడా ఆయనను శిలువకి ఎక్కించామని అక్కడ రాయబడి ఉంది. మన అతిక్రయములను బట్టి అతడు గాయపరచబడెను. సో గాయాలయ్యాయి, ఎందుకంటే మనం చేసిన చెడు అతిక్రమ క్రియలను బట్టి. అతిక్రమ క్రియలంటే మన మార్గాలు, తప్పుడు మార్గాలను బట్టి ఆయన గాయపరచబడెను. మనం చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలు, మనం చేసిన ఆ పాపాలు, అవన్నీని బట్టి ఆయన గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. సో మనం చేసిన దోషాల వల్ల ఆయన నలగొట్టబడ్డాడు. చూసారండి, ఇవన్నీ వాక్యాలు చూస్తుంటే చిత్రహింసలు అంటారు కదా, చిత్రహింసలు అనుభవించడం జరిగింది యేసు ప్రభు వారు ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా. సో మన దోషములను బట్టి నలగొట్టబడెను. సో మనం చేసిన దోషాలకు ఆయన నలగొట్టబడ్డాడు. మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అతను పొందిన దెబ్బలకు చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన ఆరోగ్యము కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. మన అతిక్రమాల కోసం ఆయన గాయపరచబడ్డాడు. మన దోషముల కోసం ఆయన నలగొట్టబడ్డాడు. సో ఇది ఆయన ప్రేమకు సాదృశ్యము, ఆయన త్యాగానికి సాదృశ్యము. ఈ మరణము ఆయన యొక్క విజయానికి, మన ఈ లోక రక్షణకు యొక్క విజయ సాదృశ్యం ఇది. అందుకే గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం ఆయన మరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. సో ఇన్ని కారణాల వల్ల ఆయన చనిపోయాడు, ఇన్ని కారణాల వల్ల. అందుకే దేవా నువ్వు నాకేం చేసావని అడగద్దు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేయాల్సిందంతా చేసేసి వెళ్ళాడు.
చేయాల్సింది ఇంకా మనమే ఆయనకు రిటర్న్గా ఇవ్వాల్సి ఉంది. సో మన కోసం ఆయన ఇంతగా చనిపోయాడు కాబట్టి మనం ఆయన కోసం బ్రతకాలి. అందుకే ఇన్ని పాపాలు, ఇన్ని దోషాలు, ఇన్ని పొరపాట్ల కోసం మన గురించి చనిపోయాడు కాబట్టి మళ్ళీ అవన్నీ చేస్తే తప్పు తప్పు కదా. ఒకరి గురించి మనం త్యాగం చేశాము, ఒకరు వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళని తెలిసి తర్వాత త్యాగం చేసిన తర్వాత వాళ్ళు చెడ్డ వాళ్ళని తెలిసారనుకోండి, మనకు బాధేస్తుంది. అయ్యో వీళ్ళ కోసమా నేను త్యాగం చేశాను, వీళ్ళ కోసమా నేను నా ప్రాణాన్ని ఇచ్చాను అని బాధపడతారు. సో అలాగే మనం అలా బాధ పెట్టే వాళ్ళలాగా ఉండకూడదు. అందుకే ఆయన శిలువ మరణాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను. సో మనందరం కూడా త్రోవ తప్పాము. కుడివైపుకు వెళ్ళాము, ఎడమ వైపుకు వెళ్ళాము, నచ్చిన మాట్లాడాము, నచ్చినట్టుగా ఆలోచించాము, నచ్చినట్టుగా శరీర క్రియలు చేశాము, నచ్చినట్టుగా తప్పుడు మార్గాలు చేశాము, నచ్చినట్టుగా పాపాలు చేశాము, నచ్చినట్టుగా దోషాలు విమర్శలు చేశాము, నచ్చినట్టుగా ఎన్నో అసహ్యమైన కార్యాలు దేవుడికి విరోధంగా చేశాము. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. సో మనందరి యొక్క దోషాలు, మన తప్పిపోయిన తప్పులు, మన పొరపాట్లు అన్నీ కూడా ఆయన మనందరి దోషమును అతని మీద మోపెను. సో ఆయన మీద మోపడం జరిగింది. అంటే ఇవన్నీ మనకు రావాల్సిన దోషాలు. అంటే మన అందరం ఇండివిజువల్గా మనము మన కుటుంబము భరించాల్సిన, మన తరతరాలు భరించాల్సిన, మన సంఘాలు భరించాల్సిన, ఈ మానవ జాతి భరించాల్సిన ఈ శిక్షలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి యేసయ్య శరీరంలో వేయడం జరిగింది. అందుకే ఆయన బ్రతుకున్న రోజులు ఒక్క అబద్ధం ఆడలేదు, ఒక్క కపటం లేదు, ఒక్క అసత్యము లేదు, ఒక అపవిత్రత లేదు, ఒక అపరిశుద్ధత లేదు, ఒక అజ్ఞానము లేదు. సో ఆయన బ్రతుకున్నన్ని రోజులు హోల్ హార్టెడ్గా, హృదయపూర్వకంగా బ్రతికాడు, హృదయ శుద్ధితో బ్రతికాడు. సో ఎలాంటి పాపముతో ఆయన నివసించలేదు. సో మచ్చలేని గొర్రె పిల్ల వలె ఆయనే బ్రతకడం జరిగింది. మనందరము దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను. సో దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా అండి, ఆయన నోరు కూడా తెరవలేదట. ఆయన విమర్శించారు, దొంగ అన్నారు, అబద్ధ ప్రవక్త అన్నారు, దయ్యాల బోధకుడు అన్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఇతను దయ్యాలకు అధిపతి అని అన్నారు, దూషకుడు అన్నాడు, హింసకుడు అన్నారు, బాధించారు, ఆయనను విమర్శించాడు, దౌర్జన్యం నొందాడు, బాధింపబడ్డాడు. అయినను ఆయన ఏం చేయలేదట, నోరు తెరవలేదట. ఇప్పుడు వదకు తేబడు గొర్రెపిల్ల ఉంటుంది కదా అండి, వదకు తేబడు గొర్రెపిల్ల ఏమి అనదు, మౌనంగా తల వంచి ఆ తలను కట్ చేయించుకుంటుంది గొర్రెపిల్ల. సో మౌనంగా ఉండి ఆ తలను తీసేసుకుంటుంది. అలాగే ఒక జుట్టు కత్తిరించేటప్పుడు కూడా మౌనంగా ఉండి నోరు తెరవకుండా ఉంటుంది. సో అలాగే ఆయనను ఎంత విమర్శించినా, ఎంత దూషించినా, ఎంత ద్వేషించినా, ఎంతగా ఆయనను చిత్రహింసలు పెట్టినా ఆయన ఒక్క మాట, కింది పెదవి పైకి ఎత్తలేదట, పైకి పెదవి కిందికి ఎత్తలేదట. ఒక్క మాట కూడా ఆయనే, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఏం తప్పు చేశాను, నేను ఏం పొరపాటు చేశాను, నేనే తప్పు చేయలేదే, అంత బాగా చేశానే, అయినా కూడా మీరు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారని ఒక్క మాట కూడా ఆయన నోరు తెరవలేదట. ఎందుకంటే మన కోసము ఆయనే అది మరణించాల్సి వచ్చిందని ఆయనకు తెలుసు. మన కోసము రక్షించడానికి ఆయనే ఇలా మరణం పొందాలని రాయబడి ఉందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మరణము చాలా గొప్పదండి. బైబిల్ మొత్తంలో ఈ మరణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అందుకే ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఎర్త్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవ జాతికి తెలియాలి, వై జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్. అంత చిత్రహింసలను ఆయన ఎందుకు పెట్టారు, అది ఎవరైనా పర్లేదు తెలుసుకోవాలి అది. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది ఆయన యొక్క మరణం యొక్క విలువ, ఆయన మరణం యొక్క గొప్పతనము తెలుస్తుంది. సో ఇంతగా చిత్రహింసలు చేసి చనిపోయినా కూడా, చంపబడ్డా కూడా ఆయనే నోరు తెరవలేదట, మౌనంగా ఉన్నాడట. ఒక గొర్రెపిల్ల ఎలాగైతే, వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా ఉన్నాడట యేసు ప్రభువారు. అన్యాయపు తీర్పు పొందిన వాడై, సో అతను ఏ అన్యాయం లేదు, ఏ అక్రమం లేదు, ఏ అపవిత్ర కార్యం చేయలేదు. ఆయన ఎలాంటి తప్పు, ఎలాంటి పొరపాటు, ఏ ఒక్క చెడు కూడా చేయలేదు ఆయనే. అందుకే అన్యాయపు తీర్పు పొందిన వాడవై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల
అక్రమ క్రియను బట్టి మెత్తబడెను కదా. సో మన అతిక్రమలను బట్టి ఆయన మెత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడేను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చూసారా, ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అందరు మర్చిపోయారు, అసలు దేవుడే లేడంటున్నారు, జీససే ఫేక్ అంటున్నారు, అండ్ దేవుడే లేడంటున్నారు, ఈ మరణమే లేదంటున్నారు. సో మా కోసం మరణం కాదు, వీఆర్ టెక్నాలజీ పీపుల్ అంటున్నారు. సో దేవుడి కంటే టెక్నాలజీ ఇంపార్టెంట్ అంటున్నారు, సైన్స్ ఇంపార్టెంట్ అంటున్నారు, మెడిసిన్స్ ఇంపార్టెంట్ అంటున్నారు. సో ఇప్పుడు ఆయన మరణించిన మరణము వృధా అయిపోతుంది. చాలామంది కూడా ఎవరు తెలుసుకోవట్లేదు, తెలుసుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా గుర్తించట్లేదు. సో ఇది చాలా బాధాకరమైన విషయము అని చెప్తున్నా. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? సో మన కోసమే చనిపోయారని, ఒకరు చనిపోయారని మర్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నా జనుల అతిక్రమలను బట్టి ఎత్తబడేను కదా. సో ఆయన్ని నమ్ముకున్న ప్రజలను, ఆయనే సృష్టించిన మానవ జాతి నశించిపోవద్దనే ఇంత గొప్ప వీరమరణాన్ని పొందుకున్నాడు. సో మనందరిని రక్షించడానికి, కాపాడడానికి, నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయనే మన కోసము ఇంత పెద్ద త్యాగం చేస్తే ఎవరు ఆలోచించట్లేదని 2000 సంవత్సరాల క్రితమే రాయబడింది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. చూసారా అండి, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదట. ఏ అన్యాయము, ఏ అక్రమము, ఏ మోసము, ఏ దొంగతనము, ఏ వ్యభిచారము, ఏ త్రాగుడనే వ్యసనము, ఏ అబద్ధము, ఒక్క అబద్ధం కూడా ఆడలేదట అండి. ఒక్క అబద్ధం కూడా ఆడలేదట. ఒక్క అసత్యం మాట కూడా లేదట. ఒక్క చెడు ఆలోచన కూడా లేదట. ఆయన నోట కూడా ఏ కపటం లేదు. ఆ నోటితోటి ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా విమర్శించలేదు, ఎవరితో కూడా ఒక గొడవ పెట్టుకోలేదు, ఎవరిని కూడా ఆయన ఒక బూతు మాట్లాడమో, ఒక అపవిత్రమైన మాట మాట్లాడమో చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు, అంత ప్యూర్గా బ్రతికాడు. అయినా కూడా అలాంటి మరణం పొందాల్సి వచ్చింది. సో మనుషులు అలాగే ఉంటారు. యోషయ 53:10 అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చూసారా అండి, అలా మరణం పొందడమట యెహోవా దేవుడికి ఇష్టమాయనట. ఎందుకు అంటే లోకాన్ని రక్షించడానికి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తండ్రి ప్రేమ కుమారుడి మీద కంటే ఎక్కువగా మన మీద ఉన్నట్ట, కుమారుడి మీద ఉన్నట్ట? సో కుమారుడు కంటే ఎక్కువగా మన మీద ఉన్నట్టే ఈ వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన కుమారుడిని అంతగా చిత్రహింసలు పొందేలాగా చేశాడంటే ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకాన్ని కాపాడుకోవడానికి, ఈ లోకాన్ని మా జీవంలోకి నడిపించడానికి. లేకపోతే అందరూ పరలోకాన్ని బదులు నరకానికి వెళ్ళాల్సిందే. తరతరాలు, యుగ యుగాలు మన ఆత్మ అందులో పడి నశించాల్సిందే, కాలాల్సిందే. అలాంటి నరకాన్ని నుంచి మనల్ని యేసుప్రభు వారు తప్పించడానికి తండ్రికి చిత్తమైంది అలా మరణం పొందడానికి. అందుకే చూడండి, అతని నలగొట్టుటకట యెహోవాకు ఏమయ్యనట, ఇష్టమాయను. ఆయన అతని వ్యాధిని కలగజేసెను. అతని తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. సో ఇప్పుడు ఆయన మళ్ళా మరణించి తిరిగి లేచిన తర్వాత దీర్ఘాయుష్మంతుడయ్యాడు. సో యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. సో మనందరినీ రక్షించడము దేవుడి యొక్క ఉద్దేశము. సో యేసు ప్రభు వారి ద్వారా ఆ ఉద్దేశాన్ని సఫలం చేసుకున్నాడు. అందుకే నా మరణము, ఆ కాల్చిన రక్తము వృధా కావద్దు ఎప్పుడైనా. అందుకే అనేకులు తెలుసుకుంటున్నారు, ఆయన మరణం వల్ల తెలుసుకుంటున్నారు. ఆయన శిలువ మరణంలో ఉన్న వెలుగు, ఆయన శిలువ మరణంలో ఉన్న జీవము, ఆయన శిలువ మరణంలో ఉన్న ఆరోగ్యము, స్వస్థత, ఆయన శిలువ మరణంలో ఉన్న అబ్రహాం ఆశీర్వాదము అన్నీ కూడా మన మీద ఉదయించాలని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ టు డైడ్ ఆన్ ద క్రాస్. ఆల్మోస్ట్ వందల రీజన్స్ ఉన్నాయి ఆయన అక్కడ మరణించడానికి, ఆ శిలువలో మరణించడానికి, భూలోకానికి రావడానికి, తిరిగి లేవడానికి. ఆ రీజన్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ కావాలని కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన త్యాగాన్ని మర్చిపోద్దండి. ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే మనము థ్యాంక్స్ చెప్తాము, లేకపోతే మన ఆపదలో ఉన్నప్పుడు ఒకరు సహాయం చేస్తేనే మనము థ్యాంక్స్ చేస్తాము. అలాంటిది ఆయన మన కోసం నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన అతనికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ అండి. రోజు ఒక 10,000 థ్యాంక్స్ చెప్పినా తక్కువ అండి. అందుకే థ్యాంక్స్ ఫర్ యువర్ ఎటర్నల్ లైఫ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సాక్రిఫైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బాడీ అండ్ బ్లడ్. మా కోసం శిలువలో ఎక్కినందుకు వందనాలు.
మా కోసము శిల్వను ఎత్తుకున్నందుకు వందనాలు. మా కోసము ముళ్ళ కిరీటాన్ని ధరించినందుకు వందనాలు. మా కోసము 2 కాళ్ళకు 2 చేతులకు మేకులను కొట్టించుకున్నందుకు వందనాలు. మా కోసం మీ రక్తాన్ని కార్చినందుకు వందనాలు. మా కోసము మీరు వ్యసనాలను భరించినందుకు, రోగాలను భరించినందుకు, మా కోసము మా స్వస్థత కోసం మీరు కొరడా దెబ్బలు తిన్నందుకు వందనాలు. ఇలా 10,000 థ్యాంక్స్ చెప్పిన రోజు ప్రతిరోజు తక్కువే అండి. ఆయన మరణం కింద చాలా చాలా తక్కువ. అందుకే మనందరికీ దీర్ఘాయుష్షు ఇవ్వడానికి, మనందరి రోగాలను భరించడానికి, మనందరికీ మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను, జీవాన్ని ఇవ్వడానికి, వెలుగునివ్వడానికి, అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మనందరి గురించి ఆయన మరణించడం జరిగింది. అలాంటి మరణాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ప్రతిరోజుకి ఒక్కసారన్నా థ్యాంక్స్ చెప్పాలి. ఆ మరణాన్ని ప్రచురం చేసుకోవాలి, ఆ మరణాన్ని స్మరణ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. చూసారా అండి, తృప్తిగా తీసుకున్నాడట, సంతోషంగా తీసుకున్నాడట. అమ్మ, ఇంతమందిని నేను రక్షించాను, నాకు ఏమైనా మంచిదే, నేను ఎలా పోయినా మంచిదే, నేను ఎలా ఉన్నా మంచిదే, ఇంతమందిని నేను రక్షించగలిగాను, ఇంతమందిని నేను కాపాడగలిగాను, ఇంతమందిని నరకం నుంచి నేను తప్పించగలిగాను అని ఆయన వేదనను చూచి తృప్తి నొందును. సో తనకు కలిగిన వేదనను చూసి సంతోషపడ్డాడట, రిలాక్స్ అయ్యాడట, సంతోషపడ్డాడట. సో చూడండి, ఆయన మరణము బాధతో స్వీకరించలేదు, ఆనందంతో స్వీకరించాడు, సంతోషంతో స్వీకరించాడు, ప్రేమతో స్వీకరించాడు. ఇట్టి మరణము నాకు, నా వల్ల, నా మరణం వల్ల ఇంతమంది రక్షించబడతారు అంటే నేను సిద్ధమున్నానని సంతోషంగా, ఆయన ఆనందంగా, ఆహ్లాదంగా, ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆయన ఏం చేశాడట, యాక్సెప్ట్ చేశాడట, రిసీవ్ చేసుకున్నాడట. నీతిమంతుడైన నా సేవకుడు జనముల దోషములను భరించనున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా చేయను. సో దోషులందరినీ కూడా నిర్దోషులుగా చేశాడు, పాపులందరినీ కూడా పుణ్యాత్ములుగా చేశాడు, బలహీనులను బలవంతులుగా చేశాడు, అనారోగ్యంలో ఉన్న వాళ్ళను ఆరోగ్యపరులుగా చేశాడు. అందుకే ఆయన మరణము చాలా 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 గొప్పది. ఆ మరణంలో వెనకాల ఇన్ని కారణాలు ఉన్నాయండి, ఇన్ని కారణాలు ఉన్నాయి. సో ఆయన తృప్తితో తీసుకున్నాడట ఆ మరణాన్ని. సో కసురుకుంటానో, విసురుకుంటానో, ఇష్టం లేకుండానో కాదట, ఆనందంగా స్వీకరించాడు ఆయన మరణాన్ని. కావున గొప్పవారితో నేను అతన్ని పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్లుసొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణమునందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను. చూసారా అండి, మరణం పొందినట్లు ఆయన ప్రాణాన్ని ధారపోశాడు. అతిక్రమము చేయి వారిలో ఎంచబడ వాడాయను. సో ఆయన ఏం చేశాడు, తప్పు చేయలేదు, కానీ ఆయన తప్పు చేశాడు. అది ఆ కాలంలో రోమన్ చక్రవర్తులు ఉన్న కాలంలో అండి, అక్కడ ఈ మరణము చాలా వేదనతో కూడిన మరణము. అంటే ఎవరైనా తప్పు చేస్తే కొన్ని శిక్షలు ఉంటాయి, కానీ వీళ్ళ శిక్ష ఇలా ఉంటుందన్నట్టు. సో అంతగా అంటే ఇక ఘోరమైన క్రిమినల్ పని అంటారు చూసారా, ఇక హై ఎండ్ శిక్ష అంటారు చూసారా, ఇక ఊరి శిక్ష అంతకంటే ఎక్కువగా హింసించి శిక్షిస్తారు. సో ఈ శిక్ష చాలా టాప్ అన్నట్టు శిక్షలన్నిటిలో. సో అలాంటి శిక్ష ఆయన పొందుకున్నాడు. అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడవాయను, అనేకల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఎవరైతే శిల్వను వేశారో, ఎవరైతే ఆ మరణానికి అప్పగించారో, ఎవరైతే ఆయనను విమర్శించారో, దూషించారో, ఎవరైతే ఆయనను పాపి అన్నారో, ఎవరైతే ఆయన అతిక్రమము చేశాడు అని ఎంచబడ్డారో వాళ్ళందరి గురించి కూడా ఏం చేశారట, క్షమించమని ప్రార్థన చేశాడట, విజ్ఞాపన చేశాడట. పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. చూసారా అండి, ఆయన మరణించేటప్పుడు కూడా ఆ కైండ్నెస్ని చూపించాడు, ఫర్గివ్నెస్ని చూపించాడు, గుడ్నెస్ని చూపించాడు. కాబట్టి ఆయన మరణము చాలా గొప్పదైన మరణము. సో ఆయన క్షమించి వెళ్ళిపోయాడు అందరినీ కూడా. అంతమందిని ద్వేషిస్తే, అంతమంది 100 మంది 1000 మంది ఆయనను ద్వేషించినా కూడా ఏ ఒక్కరిని కూడా తిరిగి ద్వేషించలేదు, ఏ ఒక్కరిని కూడా తిరిగి విమర్శించలేదు, ఏ ఒక్కరిని కూడించి కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. ఇంకా ఆయన క్షమించమని ప్రార్థన చేశాడు. దిస్ ఈజ్ ద లవ్. సో శత్రువును కూడా ప్రేమించాలన్న వాక్యము ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఆయన ఏం అతిక్రమం చేయకుండా అతిక్రమం చేశారని పెట్టారు, పాపం చేయకుండా పాపం చేశారని పెట్టారు, ఆయన మోసం చేయకుండా మోసం చేశారని పెట్టారు, అపవిత్రత చేశారని పెట్టారు, దేవదూషణ చేశాడు, పాపి అని ఆయనకు పెట్టారు. అయినా కూడా ఆయన అందరి గురించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు.
సో కొలస్సీలకు రాసిన 2 అధ్యాయం 14 వచనం, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువను కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి. సో చూడండి, వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు. సో దేవుడి చేతి రాతల ద్వారానే ఏది రాశాడు? కమెండ్మెంట్స్ రాశాడు. సో ఆయన చేతి రాతల ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, ఆ 10 కమెండ్మెంట్స్ వచ్చాయండి. ఆ 10 కమెండ్మెంట్స్ మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును. సో చూసారా, ఆయన ఏ చేతులతోటైతే ఆ 10 కమెండ్మెంట్స్ రాశాడో ఆ 10 కమెండ్మెంట్స్ని తుడిచివేయడానికి, అంటే ఆజ్ఞల వల్ల వచ్చే శిక్షలను తుడిచివేయడానికి మేకులతో సిలువను కొట్టి. చూసారా, ఆయన రెండు చేతులకు ఎందుకు సిలువను కొట్టారంటే, ఆయన మన తప్పులను ఆ రక్తం ద్వారా తన చేతుల ద్వారా తుడిచివేసేశాడు, ఆ పాపాలను తుడిచివేసేశాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఇమ్మీడియట్ శిక్ష ఇన్స్టెంట్గా ఉండేదండి శిక్ష. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, ఆ ఆజ్ఞలన్నిటిని పాటించకపోతే ఇమ్మీడియట్గా పనిష్మెంట్ వచ్చేది. సో అది దేవుడే రాశాడు, చేతులతోటి రాశాడు. ఆయన చేతులతోటే తుడిచివేయాలని ఆ 2 చేతులకు ఆయన మేకులు కొట్టించుకొని తుడిచివేయడం జరిగింది. మనం చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలు ఆయన రాసిన జీవగ్రంథంలో తుడిచివేయడం జరిగింది. అందుకే దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించాడు. సో అన్ని చేతులతో రాసిన ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్రం వల్ల పాటించకుండా వచ్చిన ఆ పాపాలను, వచ్చిన శిక్షలన్నిటిని కూడా ఆ 2 చేతులకు మేకులు కొట్టినప్పుడు తుడిచివేయడం జరిగిందట. అందుకు సింబల్గా ఆయన 2 చేతులకు మేకులు కొట్టడం జరిగింది. సో 1 కొరింథీయులకు రాసిన 1 అధ్యాయం 17 బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. చూసారా అండి, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు. ఆయన మరణం ఎప్పుడు కూడా వృధా కావద్దండి. మనం కూడా చెప్పాలి, మన తెలిసిన వాళ్ళకు చెప్పాలి, మన బంధువులకు చెప్పాలి, తెలియని వాళ్ళకు చెప్పాలి. ఆయన శిల్వ మరణం ఇదొక్కటి చెప్తే చాలు. ఆయన ఎందుకు మరణించాడో లోకానికి తెలియాలి. చూడండి, బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ, సో బాప్తిజం సెకండరీ థింగ్. మన ఫస్ట్ థింగ్ ఏంటిది? క్రీస్తు యొక్క శిల్వ వ్యర్థము కాకుండానట్లు, ఆయన యొక్క మరణము వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. సో అది కలిపి ఇది కలిపి సువార్త ప్రకటించడం కాదు, శిల్వ మరణం గురించి చెప్పాలి, శిల్వ త్యాగం గురించి చెప్పాలి, శిల్వలో కార్చిన రక్తం గురించి చెప్పాలి, ఆయన పడ్డ గాయాల గురించి చెప్పాలి, ఆయన చేసిన త్యాగం గురించి మనం చెప్పాలి. సో ఇది ఇంపార్టెంట్. సో మనము ఈ రోజు నుంచి ఒక పనిలాగా పెట్టుకుందాం. వీలైనంత మందికి మనము ఆయన ఎందుకు మరణించాడో అవన్నీ కూడా తెలిసిన వాళ్ళకు, బంధువులకు, స్నేహితులు, తెలియని వాళ్ళకు చెప్పాలి. తెలిసిన వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళకు మనము ఆయన మరణం గురించి ప్రచురం చేయాలని తీసుకుందాము. శిల్వ గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగాను, రక్షించబడిన వానికి మనకు దేవుని శక్తి. సో చాలామంది ఆయన శిల్వలో మరణించాడు, ఆయనకు చేతగాక మరణించాడు. సో అది వెర్రితనంలాగా, ఆయన మరణం వెర్రితనంలాగా ఉండొచ్చు, ఆయన తిన్న దెబ్బలు, కొరడ దెబ్బలు వెర్రితనంలాగా ఉండవచ్చు. సో ఒక చేతగాని వాళ్ళలాగా అనిపించవచ్చు, కానీ మనందరికి కూడా అదేమైంది? శక్తి అయ్యింది, దేవుడి యొక్క జ్ఞానం అయ్యింది, దేవుడి యొక్క శక్తి అయ్యింది. కాబట్టి మనందరము రక్షించబడుచున్నాము. ఎందుకు? ఆ శిల్వ మరణం వల్ల. ఇంకా అనేక మంది రక్షించబడుతున్నారు ఆ శిల్వ మరణం వల్ల. అందుకే ప్రతి ఒక్క మోకాలు దేవుడి ముందు మోకరించాల్సిందే. ఎందుకంటే ఆయన మరణించింది ఒక క్రైస్తవుల కోసం కాదు, ఎంటైర్ మానవ జాతి కోసం ఆయన మరణించాడు, మానవ జాతి కోసం ఆయనే త్యాగం చేశాడు. కాబట్టి స్మరించుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన 2 అధ్యాయం 6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. సో ఆయన దేవుని స్వరూపము, సో పరలోకంలో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి ఆయనకు పరలోకంలో. సో దేవుడితో సమానంగా కుర్చీలో కూర్చున్నాడు కుమారుడు. సో అది నాకు దానికంటే ముఖ్యము, నాకు ఈ యొక్క శిల్వ మరణం అని ఎంచుకొని దానినే వద్దనుకున్నాడు అండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మన కోసము, చూడండి ఆయన ఎంత త్యాగం చేశాడో. దేవునితో సమానంగా ఉండుట అంటే దేవుడితో సమానంగా కూర్చొని ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, అది అక్కడ ఉండడం కంటే
నేను భూలోకానికి రావడం, మానవ జన్మ ఎత్తడము, ఆ పాపిలాగా అనుభవించడము, ఆ రోగాలు జబ్బులు వ్యాధులలాగా అనుభవించడం, హింసలు పొందడము, ఇవన్నీ కూడా నాకు ముఖ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. సో ఒక దేవుడే కానీ మనిషి పోలికగా పుట్టాడట. దాసుని స్వరూపము అంటే ఒక పనివాడి స్వరూపము, ఒక హంబుల్ హార్టెడ్ స్వరూపముగా ధరించుకొని తన్ను తానే రిజెక్ట్ చేసుకున్నాడు, తనకు తానే బలహీనుడుగా అయ్యాడు, తనకు తానే తగ్గించుకోవడం జరిగింది. సో ఆయనే అంత గొప్పగా మరణించాడు. సో మంచి స్టేటస్ ఉంది ఆయనకు పరలోకంలో. ఒక లక్షల కోట్ల దేవదూతలు ఉన్నారు, ఆయనకు ప్రేస్ చేస్తున్నాయి, అన్నీ కూడా విలువ ఉన్నాయి, ఆయన ఆధీనంలో సమస్తం ఉంది. అయినా కూడా అది నాకు భాగ్యము కాదని ఎంచుకొని, దానికంటే ముఖ్యము నాకు ఈ శిలువ మరణము, దానికంటే ముఖ్యము ఈ మానవ జాతి ఎత్తడము, దానికంటే ముఖ్యము ఈ దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే అప్పగించుకోవడానికి వచ్చాడు. సో అంత గొప్ప త్యాగమూర్తి యేసు ప్రభువారు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనము, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి, దేవుడే కానీ మనుషులాగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో ఆయన ఆకారమందు ఎలా ఉన్నాడట? మనిషిలాగా జన్మించాడట. మరణం పొందినంతగా ఆయన్నే మరణాన్ని సృష్టించాడు. ఆయనే తలుచుకుంటే ఈ భూలోకమే ఒక్క క్షణంలో నాశనం చేయొచ్చు. అలాంటిది కాపాడాలని, రక్షించాలని మరణం పొందినంతగా, శిలువ మరణము చాలా భయంకరమైన మరణం అండి. ఆ రోజులలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా కొంతవరకే శిక్షలు ఉంటాయి. ఇక బాగా ఘోర పాపి, ఇక క్షమించరాని తప్పులు, క్షమించరాని పాపాలు, ఇక క్షమించరాని దోషాలు ఉంటాయి చూసారా, వాళ్ళకు ఈ శిలువ మరణం వేస్తారు. అలాంటిది ఆయన ఏ తప్పు కూడా చేయలేదు, ఒక్క తప్పు చేయలేదు, ఒక్క పాపం చేయలేదు, ఒక్క ఆలోచనలతో కూడా ఆయన తప్పు చేయలేదు, ఒక్క నోటితో కూడా ఆయన ఒక్క తప్పు చేయలేదు, ఒకరిని దూషించలేదు, విమర్శించలేదు. అయినా కూడా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత చూపాడట, తగ్గించుకున్నాడట. సో ఆయన అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ చూసారా అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి పరలోకమందులో ఉన్నవారు అంటే దేవదూతలందరికంటే, భూమి మీద ఉన్న వారిలో అంటే మనందరికంటే, భూమి కింద ఉన్న వారిలో కానీ అంటే పాతాళ లోకంలో ఉన్న వాళ్ళ కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును. సో చూసారా, ప్రతి ఒక్క మోకాలు అంటే ఈ సర్వము ఆయన ముందు మోకరించాల్సిందే. లక్షల కోట్ల దేవదూతలు ఆయనకు సరెండర్ కావాల్సిందే. 800 కోట్ల జనాభా ఆయనకు సరెండర్ కావాల్సిందే. మానవ జాతి మొత్తము ఆయనకు సరెండర్ కావాల్సిందే. సో భూమి మీద కానీ, భూమి పైన కానీ, భూమి కింద కానీ, పరలోకంలో కానీ అన్నిటికంటే అందరూ ఆయన మోకాల ముందు, ఆయన ముందు మోకరించాల్సిందే. ఎందుకంటే వీళ్ళందరి గురించి ఆయన చనిపోవడం జరిగింది. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు, అంటే ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమును పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నతమైన నామము, ఉత్తమమైన నామము, శక్తివంతమైన నామము, శ్రేష్టమైన నామము ఏదైనా ఉంది అంటే అది యేసయ్య నామము. పరలోకంలో కూడా, భూలోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, పాతాళంలో కావచ్చు, ఆ పేరు వింటే అనేక అపవిత్రాత్మలు గడగడలాడతాయి, భయపడతాయి. ఆ పేరుని వింటేనే అవి దూరం వెళ్ళిపోతాయి. అందుకే ఆయన పేరు మీద మనం ప్రార్థిస్తుండగానే రోగులు ఎందుకు స్వస్థత పడుతున్నారు, ఎందుకు కుంటి వాళ్లకు కాళ్ళు వస్తున్నాయి, గుడ్డి వాళ్లకు ఎందుకు కళ్ళు వస్తున్నాయి, ఆయన పేరు మీద ప్రార్థించగానే జాబు లేని వాళ్ళకు జాబ్ వస్తున్నాయి, గర్భఫలం లేని వాళ్ళకు గర్భఫలం వస్తుంది, పాపులు పుణ్యాత్ములుగా మారుతున్నారు, రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, అపవిత్రాత్మలు పట్టుకున్న వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. ఎందుకంటే ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో బలం ఉంది, ఆ నామంలో పవిత్రత ఉంది, ఆ నామంలో టెస్టిమోనీ ఉంది, ఆ నామంలో స్వస్థత ఉంది, ఆ నామంలో విడుదల ఉంది, ఆ నామంలో ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ఆయనే తగ్గించుకొని తనను తానుగా మరణించే అంతగా త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఎవరు చేయలేని త్యాగం ఆయన చేశాడు. కాబట్టి ఆ త్యాగము, ఆయన పేరు ఇక చిరస్మరణీయం అంటారు కదా, ఇక అన్నిటికంటే పవర్ఫుల్ నేమ్ అంటే జీసస్ క్రైస్ట్ నేమ్. అందుకే ఆయన అనుగ్రహించాను. సో లెట్ us pray. నజరుడైన యేసయ్య,
మీ శిలువ మరణంలో ఉన్న కారణాలు మాకు కళ్ళకు గట్టినట్టుగా చూపించావయ్యా. ఇదిగో తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే సందేశాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా కోసము కొరడా దెబ్బలు తిన్నందుకు వందనాలు. మా రోగాలను, మా వ్యసనాలను భరించినందుకు, మా అతిక్రమములను భరించినందుకు వందనాలు. మా కోసం శిలువ ఎత్తుకొని శిలువను మోసినందుకు వందనాలు. మా కోసము హింసించబడ్డందుకు, దూషించబడ్డందుకు, విమర్శించబడినందుకు వందనాలు. మా కోసము పరలోకంలో దేవుడితో సమానమైన భాగ్యాన్ని వద్దనుకొని మానవ రూపమును దాల్చి నరకంలో మాకు రావాల్సిన శిక్షలన్నిటిని కూడా మీ శరీరంలో వేసుకున్నందుకు వందనాలు. మా కోసము ప్రతి బలహీనతల నుంచి అయ్యా విడుదల కలిగించినందుకు వందనాలు. అయ్యా మా కోసము 2 కాళ్ళకు 2 చేతులకు మేకులను కొట్టించుకున్నందుకు వందనాలు. అయ్యా మా కోసము సిల్వలో రక్తాన్ని కార్చినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశావు, వందనాలయ్యా. మాకు రావాల్సిన శిక్షలన్నిటిని కూడా మీ మీద వేసుకున్నారు, వందనాలు తండ్రి. ఇంత గొప్ప త్యాగము, ఎవరు చేయలేని త్యాగము మా కోసం మీరు చేశారయ్యా. మరొకసారి మీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. మీ శిలువలో కార్చిన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మీరు ఎన్ని కారణాల చేతైతే మీ శిలువలో మరణించారో అన్ని కారణాలు మా అందరి జీవితాలలో నెరవేరును కాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.